సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. 11th మార్చ్ వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 1342 పాయింట్ల నష్టంతో 76,863 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 394 పాయింట్ల నష్టంతో 23,866 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1215 పాయింట్ల నష్టంతో 55,735 వద్ద క్లోజ్ అయింది. చెప్పాలంటే ఇవాళ దాదాపు మార్కెట్లు 1300 పాయింట్లు ఇవాళ మార్కెట్ లో ఫాల్ చూసాం. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ ఇవాళ చెప్పుకోవచ్చు. ఏంటి అసలు మార్కెట్ సినారియో ఏంటి, మార్కెట్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఎలా ఉంది? సో ఇప్పుడు ఈ వార్ అనేది ముందు ఒక 3 కంట్రీస్ తో స్టార్ట్ అయింది. అంటే యుఎస్ ఇరాన్ మీద, తర్వాత యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద. సో ఈ 3 కంట్రీస్ కే ఇంపాక్ట్ అయిందా అంటే లేదండి, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇంపాక్టింగ్ నౌ. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ఒక కేటగిరీ, ఏది యుఎస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, వీళ్ళంతా ఒక కేటగిరీ అయితే నెక్స్ట్ కేటగిరీ ఎవరు ఇంపాక్ట్ అయ్యారు అంటే ఎక్కడైతే యుఎస్ బేసెస్ ఉన్నాయో, లైక్ గల్ఫ్ కంట్రీస్ యుఎస్ ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి, ఖతార్ లో కానీ లేకపోతే దోహాలో కానీ, ఇట్లా గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బాగా డైరెక్ట్ గా మిజైల్స్ వాళ్ళ మీద పడడము, ఇదంతా కూడా అది ఒక కేటగిరీ ఇంపాక్ట్ అయిన వాళ్ళు. థర్డ్ కేటగిరీలో మనందరం బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే ఇదేదో అంటే ఇరాన్ యుఎస్ వారు కానీ మన దోశ వరకు కూడా, మన సౌత్ ఇండియా రెస్టారెంట్స్ వరకు కూడా, మన ఇంటికి కూడా వచ్చేసింది అని, వంటింటి వరకు ఎఫెక్ట్ వచ్చేసింది. అంటే చూడండి, అంటే ఎంటైర్ గ్లోబ్, అంటే ఓన్లీ వాళ్ళ ముగ్గురుతోనే ఆ 3 కంట్రీస్ తోనే ఆగలేదు, అలానే గల్ఫ్ కంట్రీస్ వరకు ఆగలేదు. దట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆల్ ఏషియన్ కంట్రీస్ అయిన మనము, చైనా, అన్ని కంట్రీస్ కూడా ఏదో ఒక విధంగా అయితే అన్ని మార్కెట్స్ అండి మీరు చూసుకుంటే, కాస్పీ, తర్వాత తైవాన్, హ్యాంగ్సంగ్, యుఎస్ మార్కెట్స్, ఈ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా దాదాపుగా 5% వరకు మనము ఫాల్ చూసాము. అసలు మన మార్కెట్స్ వరకు వస్తే దాదాపుగా 10% మనం ఇప్పటి వరకు కరెక్ట్, అంటే పీక్స్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 10% పైనే మనము 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 10% కరెక్షన్ అనేది చాలా హ్యూజ్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో నిన్న ఒక్కసారి ఒక పుల్ బ్యాక్ అయితే వచ్చిందండి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే, ఆల్ మార్కెట్ ఆర్ సబ్జెక్ట్ టు ట్రంప్ అని కొత్తగా వస్తుంది. సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ కాదు, సబ్జెక్ట్ టు ట్రంప్ రిస్క్. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ రీడ్ హిజ్ స్టేట్మెంట్స్ అండ్ టారిఫ్స్. వాళ్ళు ఆయన ఇచ్చే ట్వీట్స్, ప్లీజ్ రీడ్ ట్రంప్ టారిఫ్స్ అండ్ ట్వీట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది అంత భయానకంగా ఆయన మొత్తం క్రియేట్ చేశారు అన్నట్టుగా మనకు కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో మేజర్ రీజన్స్ ఏంటంటే, మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా ఇంపాక్ట్ అయ్యి, అంటే మనం యుద్ధం ముందు చూసుకుంటే $70 అండి. యుద్ధం మొదలవ్వక ముందు మనకి $70, $72. అక్కడ నుంచి ఒక్క 5 అంటే ఎవ్రీ 3 days కండి మీరు గమనిస్తే, ఫస్ట్ $80 అయింది, తర్వాత 100, తర్వాత 120, అంతవరకు కూడా మనకి క్రూడ్ ఆయిల్ అనేది వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఎప్పుడైతే G7 కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా మేము ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మొత్తం ఓపెన్ చేస్తున్నాము అని ఎప్పుడైతే వచ్చిందో, కొంచెం క్రూడ్ ఆయిల్ అనేది కొంచెం మనకి కొంచెం ఈజ్ అనేది కనిపించింది. $120 నుంచి ఇప్పుడు దాదాపుగా బిలో $100 దగ్గర కూడా ట్రేడ్ అవుతూ ఉంది. సో బట్ అయినా మార్కెట్స్ అనేవి ఎందుకు ఈ విధంగా, అంటే క్రూడ్ ఆయిల్ తగ్గినా బట్ మనకి ఇప్పుడే చూస్తున్నాము గ్యాస్ డిస్ట్రప్షన్స్, అంటే మొత్తం బిజినెసెస్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయాయండి. అంటే సప్లై చైన్ అంటాం కదా, బిజినెసెస్ జరగాలి అంటే డిస్కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మీ ఒక దాని వల్ల ఒకటి ఇంపాక్ట్ అవుతుంది, ఒక దాని వల్ల ఒకరు ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. ఇలా అందరూ ఇంపాక్ట్ అవుతూ ఉండడంతో అన్ని ఇండస్ట్రీస్, అలానే అన్ని బిజినెసెస్ ఏదో ఒక రకంగా ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకి ఓవరాల్ గా మార్కెట్ లో ఈ రోజు ఈ విధంగా బ్లడ్ బాత్ అనేది మనకి కనిపించింది. ఒకవైపు అయితే FIS సెల్లింగ్ అండి, ఎందుకంటే దీని వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మనం 2 కేటగిరీస్ చూసుకుంటే, నెక్స్ట్ బాగా ఇంపాక్ట్ అయ్యేది అంటే ఎవరైతే ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న దేశాలైన మన ఇండియా. ఎందుకంటే మనం 80-85% వరకు ఇంపోర్ట్స్ మీద, అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ మీద, అలానే గ్యాస్ మీద మనం ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ మీద అయితే 50% డిపెండ్ అయిపోయి ఉన్నామండి. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి సప్లై చైన్ అనేది లేదు. సో వాళ్ళు కూడా
కొన్ని గ్యాస్ ప్రొడక్షన్ కూడా ఆపేశారు. ఎందుకంటే అమ్మడానికి ఎవరు తీసుకెళ్తున్నారు? ఎందుకంటే ఆ సప్లై చైన్ అంటే అక్కడ మనం చూసుకుంటే హార్మోజ్ లో ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడ రూట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ అవైలబిలిటీ ఉన్నా సరే ప్రొడక్షన్ చేయలేని పరిస్థితి, ప్రొడక్షన్ చేసినా వాటిని పంపించలేని పరిస్థితి. ఆ రూట్స్ అన్ని, ఆ షిప్పింగ్ రూట్స్ అన్ని కూడా బాగా డిస్టర్బ్ అవ్వడంతో ఏమవుతుందంటే ఇదంతా ఎప్పుడు క్లారిటీ వస్తుందో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆ సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది అంటే FIS సెల్లింగ్ ఇండియా మీద ఎక్కువ జరుగుతోంది. ఎందుకంటే మనం ఎక్కువగా వాళ్ళ అంటే క్రూడ్ ఆయిల్ మీద డిపెండెంట్. అలానే ఎప్పుడైతే మార్కెట్ లో $70 నుంచి $90 అయిందంటే ఎంత లాస్ అండి మనకి. సో మన ఫిజికల్ డెఫిసిట్ కానీ, ఎకానమీ మీద కానీ, ఇన్ఫ్లేషన్ మీద కానీ, మన GDP గ్రోత్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద కూడా ఇది ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో దానివల్ల FIS నిన్న కూడా ఒక 4,000 కోట్లు ఇలా కంటిన్యూస్ గా మనకి సెల్లింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఈ రోజు మార్కెట్స్ ఇంకా ఒకవైపు ఏంటంటే మనకి రూపీ డిప్రిషియేట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో రూపీ ఇప్పుడు ఆల్మోస్ట్ 91.82 అండ్ $92 వరకు వెళ్ళింది. అది కూడా మనకి బిగ్గెస్ట్ కన్సర్న్ గా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ గ్యాస్ డిస్ట్రప్షన్ వల్ల చాలా ఇండస్ట్రీస్ అండి, చాలా ఇండస్ట్రీస్ డిస్టర్బ్ అయిపోతాయి. మీరు ఫెర్టిలైజర్స్ చూసుకోండి, కెమికల్ ఇండస్ట్రీస్ చూసుకోండి, అలానే మనకి ఆటో ఇండస్ట్రీస్, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, మెస్సులు, అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. సో కొంతమంది అయితే కొంచెం కొన్ని బిజినెసెస్ ని ఆపేసుకున్నారు, కొంతమంది అయితే వాళ్ళ ప్రొడక్షన్ ని కట్ చేసుకున్నారు ఈ ఇయర్ కి. సో ఈ సప్లై చైన్ అనేది ముందే, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇష్యూస్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ముందు హౌస్ హోల్డ్ గ్యాస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాతే కమర్షియల్ లేకపోతే ఇండస్ట్రీస్ కి గానీ గ్యాస్ ని పంపించాలి. ముందు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవ్వకూడదు, అలానే పబ్లిక్ హౌస్ హోల్డ్స్ ఇబ్బంది అవ్వకూడదు అని ఫస్ట్ ప్రయారిటీ గ్యాస్ సప్లై వీళ్ళకి ఇచ్చారు. సో దీని వల్ల ఏమైందంటే కమర్షియల్స్ కి, ఇండస్ట్రీస్ కి ఆపేశారు కంటిన్యూస్ గా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ నిల్వల మేబీ ఒక 20 days ఉండొచ్చు, 15 days ఉండొచ్చు, మరి ఎంతవరకు ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుందో తెలియదు. కాబట్టి ముందు ఈ ఇండస్ట్రీస్ కి ఏదైతే గ్యాస్ వెళ్ళాలో అదంతా కూడా డిస్టర్బ్ అదే కట్ చేశారండి. సో దానివల్ల చాలా చాలా కంపెనీస్ ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల ఉంది. సో దానివల్ల మనకి ఈ రోజు ఆ ఇంపాక్ట్ అనేది ఈ రోజు మార్కెట్ లో కనిపించింది అంటే బికాస్ ఆఫ్ దీస్ గ్యాస్ డిస్ట్రప్షన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ రైట్. సో అయితే ఇప్పుడు మాధవరెడ్డి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి, మార్కెట్లలోకి ఎంటర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అంటారా కాదంటారా? అంటే కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, కొత్తగా మార్కెట్లో ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మరి ఈ యుద్ధ టెన్షన్స్ లో ఉన్న మార్కెట్ లోకి ఎంటర్ అవడం రైట్ అంటారు, రాంగ్ అంటారు? సో మార్కెట్ లో ఇలాంటి వాల్టలిటీస్ గానీ, యుద్ధాలు గానీ, కరోనా, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ గానీ ఎవ్రీ 3-5 years కి ఇలాంటి పెద్ద క్యాటస్ట్రాఫిక్ అంటాం అనమాట. క్యాటస్ట్రాఫిక్ హ్యూజ్ ఈవెంట్స్ అంటాం, అంటే హ్యూజ్ లో జరిగేదాన్ని మనం క్యాటస్ట్రాఫిక్ అంటాం. ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి. బట్ మీరు చూసారు కోవిడ్ లో ఒక్కసారిగా మార్కెట్ 20-30% కరెక్ట్ అవ్వడం, మళ్ళీ రీబౌండ్ అవ్వడము, అవన్నీ కూడా మార్కెట్ లో అనేవి జరుగుతూ ఉంటాయండి. అది మనకి హిస్టరీ చూపిస్తుంది. ఎప్పుడు వార్స్ అయినా ఇప్పుడు మనకి రీసెంట్ గా మనకి పాకిస్తాన్ తో కూడా యుద్ధం అయింది. ఆ తర్వాత కూడా అప్పుడు మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అయ్యాయి, మళ్ళీ రీబౌండ్ అయింది. అలానే మనకి ఎక్కడ US లో టారిఫ్స్ విషయంలో గానీ లేకపోతే వార్స్ విషయంలో గానీ మనం కరెక్ట్ అయ్యాము, మళ్ళీ రెసిలియంట్ గా రీబౌండ్ అయ్యాము. సో ఈ విధంగా అవుతుంది. బట్ టైం ఎంత పడుతుందో చెప్పలేం. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 years, ఒక 3 years మినిమం మేము మార్కెట్ లో ఉండగలుగుతాము అన్న వాళ్ళు మాత్రమే ఈ టైంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎందుకంటే మార్కెట్ ఇంకెంత డీప్ డైవ్ వెళ్తున్నాయో తెలియవు. కాబట్టి మీ మనీ ఏదైతే ఉందో దాన్ని 3గా డివైడ్ చేసి పెట్టుకొని ముందు ఇప్పుడు ఒక 20% 30% కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చు. అందులో కూడా మీరు బ్లూ చిప్ స్టాక్స్ కి వెళ్ళొచ్చు, లేదు త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా మార్కెట్ పడిందంటే మళ్ళీ ఒక 30%. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యాపిటల్ బేస్ ఎక్కువ ఉండాలండి. క్యాపిటల్ బేస్ ఉండి ఇంకా మనం మార్కెట్ అయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మార్కెట్ లోకి వెళ్ళాలి. లేదు మేడం మాకు 1 year 2 year లో ఆ మనీ కావాలి అంటే ఆ మనీని తెచ్చి మార్కెట్ లో పెట్టడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. ఆ మనీ మనకు ఐడల్ గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. ఎందుకంటే దాదాపుగా 2 years నుంచి మనకి రిటర్న్స్ లేవు. మిగతా అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్, స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేసాయి, కానీ ఇండియాలో 2 years నుంచి రిటర్న్స్ లేవు. కాబట్టి మన వాల్యుయేషన్స్ అన్ని కూడా ఇంకా మంచిగా ఉన్నాయి. కాబట్టి సో దే క్యాన్ ఇన్వెస్ట్ ఎట్ దిస్ టైమ్. బట్ ఇమ్మీడియట్ గా రిటర్న్స్ అనేవి మనం చెప్పలేమండి. అండ్ అగైన్ దే హ్యావ్ టు కీప్ ఇట్ సమ్ క్యాపిటల్ బేస్. ఏమైనా ఇంకా మార్కెట్ ఫాల్ అయితే ఇంకా యాడ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ అయితే అట్రాక్టివ్ ఉన్నాయి. బట్ అగైన్
స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలి, సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండాలి, మానిటరింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, అంత టైం కూడా ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మార్కెట్ లోకి రావాలండి. ఎందుకంటే మార్కెట్ లో వాల్టిలిటీ అనేది మరి రోజు చూస్తున్నాం కదండి. ఒక రోజు 200 పాయింట్స్ పడుతుంది, అంటే కొంచెం, లేకపోతే నెక్స్ట్ డేనే మళ్ళీ కొంచెం రికవరీ కనిపిస్తుంది. రికవరీ కనిపించిన మళ్ళీ నెక్స్ట్ డేటే మళ్ళీ బ్లడ్ బాత్ కనిపిస్తుంది. సో ఇంత వాల్టిలిటీ హైలో ఉండేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్, మేము ఈ వాల్టిలిటీకి తట్టుకోగలము, ఈ రిస్క్ ని మేము మేనేజ్ చేసుకోగలము, ఈ రిస్క్ ని మేము తట్టుకోగలం అన్న వాళ్ళే రావాలండి. రిస్క్ ఎవర్షన్ అయితే కష్టం. అంటే ఇప్పుడు మార్కెట్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్, మార్కెట్ లో ఉన్న సినారియో బ్లడ్ బాత్ అవుతున్న మార్కెటా, లేదంటే బ్యారిష్ లోకి మార్కెట్ ఉందంటారా, లేదంటే మార్కెట్ లో క్రాష్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ సీజన్ ఏంటి అసలు? సో 10% దాన్ని మనం ఏమంటాము అంటే ఫాల్ అని అంటామండి. సో 10% అయిపోయింది కాబట్టి మార్కెట్ అనేది ఫాల్, కంప్లీట్ గా బేరిష్ అనేది మనము కంప్లీట్ గా చెప్పలేము. సో బికాజ్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం టైం, మళ్ళీ దాన్ని రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. బట్ మనకున్న ఓన్లీ ఒక థ్రెట్ ఏంటంటే అంటే డొమెస్టిక్ గా బానే ఉన్నాము, ఒకసారి గ్లోబల్ గా కానీ సిచ్యువేషన్స్ బాగుంటే వెళ్తుంది. బట్ మనకున్న థ్రెట్ ఇప్పుడులో ఏంటంటే రూపీ డిప్రిసియేషన్ అండి. దీని వల్ల ఏమవుతుందంటే ఎఫ్ఐఎస్ ఎవరు మన దగ్గర రావట్లేదు. ఈ రూపీ డిప్రిషియేట్ అయిపోవడం వల్ల 92 అట్లా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కన్వర్ట్ చేసుకునేటప్పుడు చాలా వాళ్ళకి అంటే ఇండియన్ మార్కెట్స్ అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు. సో వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ కి వెళ్ళిపోతున్నారు. కానీ మన దగ్గర ఈ ఒక్కటి గాని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, రూపీ ఫాల్ ని గానీ మనం గానీ అక్కడ 90, 89 అక్కడ వరకు కానీ తెచ్చుకోగలిగితే, ఆ మేజర్ గా అగైన్ వీ క్యాన్ బి ద విన్నర్స్. బట్ అగైన్ మనకి ఈ ఇంపాక్ట్ అనేది అయితే ఈ క్వార్టర్ లో అయితే ఎక్కువగానే ఉంటుందండి. ఇట్ టేక్స్ టైమ్. ఎందుకంటే ఇంత డీప్ గా జరుగుతుంది ఇంపాక్ట్ అనేది మనకి మళ్ళీ నెక్స్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ లోని మనకి కనిపిస్తుంది. సో ఇట్ విల్ టేక్ టైం అండి. ఈసారి రీబౌండ్ అవ్వడానికి టైం పడుతుంది. మరి ఇప్పుడు ఈ వార్ టెన్షన్స్ లో కూడా ఏదైనా కొంత అనుకూలంగా ఉన్న సెక్టార్స్ ఏమున్నాయి? అంటే ఈ వార్ టెన్షన్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి కొంత మంచిగా ఉన్న సెక్టార్స్ అంటే ఏమున్నాయి? సో ఇప్పుడు అంతా కూడా గ్యాస్ సంబంధించిన, అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, మనం ఎంత ప్రొడ్యూస్ చేసుకోవాలో, అసలు ఇంత ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మనం వేరే గల్ఫ్ కంట్రీస్ మీద ఆల్మోస్ట్ 50% డిపెండెంట్ అయిపోయి ఉన్నాము. సో అక్కడి నుంచి ఎప్పుడైతే గ్యాస్ రాలేదో మన ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయండి. గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అన్నిటికీ కూడా మీరు అంటే మాక్సిమం గ్యాస్ ప్రొడ్యూస్ చేయండి, మనకి సరిపోవడం లేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కి కానీ, లేకపోతే ఆ పర్టికులర్ ఎకో సిస్టమ్, గ్యాస్ ఎకో సిస్టమ్ లో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా ప్రయారిటైజ్ అయ్యిందండి. సో దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదండి, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, మహానగర్ గ్యాస్ గానీ, ఇంద్రప్రస్థ గ్యాస్ గానీ, ఆ తర్వాత గేలు, పెట్రోలెట్, ఎల్ఎన్జి, ఇలా గ్యాస్ కి సంబంధించిన ఎకో సిస్టమ్ లో ఉన్న కొన్ని కంపెనీస్ అయితే మనం కొంచెం పాజిటివ్ గా మనం ఇప్పుడు చూడొచ్చు. అలానే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే హౌస్ హోల్డ్స్ కి ఖచ్చితంగా గ్యాస్ అనేది సప్లై చేయాలి, అండ్ ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్ కంపెనీస్ కి కూడా గ్యాస్ సప్లై చేయాలంటున్నారు. సో ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా కొంచెం బెటర్ పొజిషన్ లోనే మనకి కనిపిస్తుంది. అలానే మనకి ఈ డిఫెన్స్ సెక్టార్ ఇప్పుడు అంతా కూడా మొత్తం యుద్ధ భయాలతో ఉందండి. ఏ కంట్రీ అయినా రెడీగా అంటే వాళ్ళ ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో, డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అప్గ్రేడ్ చేసుకుంటూ వాటి మీద ఇన్వెస్ట్మెంట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. సో దానివల్ల మనకి BDL, BEL, పరాస్ డిఫెన్స్, ఈ కంపెనీస్ అన్ని కూడా ఒక్కసారిగా యుద్ధం టైంలో పెరుగుతూ ఉన్నాయి. సో అలానే దీనికి తగ్గట్టుగా మనకి గోల్డ్ ETFs, సిల్వర్ ETFs కూడా మనకి యుద్ధం టైంలో కూడా మనకి పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కి బాగా యూజ్ అవుతాయండి. వీటి మీద అయితే మనము కొంచెం వెళ్ళొచ్చు పాజిటివ్ గా. దెన్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ వరకు ఉందంటారు? సో 24,000 ఇస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. బట్ ఆ 24,000 కూడా ఈ రోజు బ్రేక్ చేసేసి 23,886. బట్ రీసెంట్ గా 23,700 అనేది ఒకసారి టచ్ అయిందండి. బట్ అక్కడ నుంచి మళ్ళీ అది సపోర్ట్ తీసుకుంది. So let's hope 23,700 being the support, or else 23,500 is the support for this level. But మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 24,000 and 24,200, 24,400. అంటే ఏదైనా కొంచెం మనకి యుద్ధం అనేది ఏమైనా కొంచెం ఆగినట్లయితే దట్ ఇమీడియట్లీ వీ కెన్ గో అప్ టు 24,400 ఆ రేంజ్ వరకు వెళ్తుంది. లేదు ఇలానే మనకి ఈ నెగటివ్ సిచ్యువేషన్స్ లైక్ గ్యాస్ డిస్ట్రప్షన్స్, క్రూడ్ ఆయిల్ డిస్ట్రప్షన్స్, ఈ క్రూడ్ ఆయిల్ పెరగడము, ఈ ఇంపాక్ట్ అనేది ఈ విధంగానే ఉంటే దెన్ వీ కెన్ సీ సమ్ మోర్ డౌన్ సైడ్ అప్ టు 23,300 or 23,400 లెవెల్స్. రైట్. అయితే మరి రేపటి మార్కెట్ తో ఎలా సిద్ధంగా ఉండాలి? రేపు మార్చి 12వ తారీఖు గురువారం నాటి మార్కెట్ తో ఎలా సిద్ధంగా ఉండాలి?
గత 10-15 రోజుల నుంచి జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని? సో ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అందరూ కూడా మేజర్ గా అంటే మార్కెట్ డౌన్ ఫాలే కాకుండా మనం ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన దగ్గర ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి, మన దగ్గర ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కసారి మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. అంటే మన పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మనకి ఈ రెసిలియంట్ గా ఉన్నాయా, ఇలాంటి యుద్ధాల్లో టైంలో కూడా కొన్ని రెసిలియంట్ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఈ టైంలో కూడా రిలయన్స్ హ్యాస్ వెరీ గుడ్ న్యూస్. అలాంటి కంపెనీస్ ఏమైనా పాజిటివ్ కంపెనీస్ ఉన్నాయి. అలానే ఈ టైంలో అదానీ గ్యాస్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సో ఇలా స్టాక్ స్పెసిఫిక్ గా ఉన్నామా లేదా అనేది ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోవాలండి. అలానే ఏమైనా ఒక సెక్టార్ స్పెసిఫిక్ లో కానీ మీరు కానీ ఉండిపోతే కొంచెం డైవర్సిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే అసెట్ అలికేషన్ కూడా మర్చిపోకుండా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టైంలో థింగ్స్ మైట్ గో, అంటే సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా, అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము, లైక్ PSU బ్యాంక్స్ ఆర్ వెరీ పాజిటివ్ అనుకున్నాం అండి. బట్ PSU బ్యాంక్స్ హావ్ ఆల్సో కరెక్టెడ్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు ఆబ్వియస్లీ. సో లోన్లు తీసుకునే వాళ్ళు కూడా తగ్గిపోతారు. సో దాని వల్ల ఏమవుతుంది, మళ్ళీ బ్యాంకింగ్ సిస్టమ్ లో బ్యాంక్స్ కి కొంచెం PSU బ్యాంక్స్ కి కొంచెం నెగిటివ్ అది. సో ఈ విధంగా ప్రతి దానికి లింక్ చేసుకుంటూ వార్ కి ఏ సెక్టార్స్ కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి, ఏ సెక్టార్స్ మనకి సేఫ్ గా ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనము రెడీగా ఉంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.